చర్చలు విఫలం అయిన తర్వాత ట్రంప్ ఇరాన్ను మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ను దిగ్బంధిస్తాం, అన్ని నౌకలు స్వేచ్ఛగా వెళ్ళాలి, లేదంటే ఒక్కటి కూడా హర్మూజ్ దాటద్దు, దిగ్బంధించాలని నౌకాదళాన్ని ట్రంప్ ఆదేశించారు. సీమైన్స్ తొలగింపు మొదలైంది, మరికొన్ని దేశాలు కలిసి వస్తూ ఉన్నాయి, రాకపోకలకు మేమే అనుమతిస్తాం, ఇరాన్ను అక్రమ దోపిడీకి పాల్పడనివ్వం, టోలు ఫీజు కట్టే నౌకల్ని తనిఖీ చేస్తాము అంటూ ట్రంప్ ప్రకటించిన పరిస్థితి. గతంలో అంటే యుద్ధం జరిగే సమయంలో ట్రంప్ చాలా ప్రయత్నాలు చేశారు కదా సార్ హర్మూజ్ను తెరవడానికి, అప్పుడు సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ హర్మూజ్ విషయంలో ఇరాన్కు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు, ఇరాన్ను దిగ్బంధిస్తాము అని హెచ్చరిస్తూ ఉన్నారు. సార్ హర్మూజ్ పై ట్రంప్ వ్యూహం ఏంటి సార్? అంటే హర్మూజ్ను ఫ్రీ చేస్తానేమంటలేడు ఇప్పుడు కూడా. మీకు హర్మూజ్కు నేను వార్షిప్స్ పంపి ఫ్రీ చేస్తా అంటలేడు. హర్మూజ్ దాటకుండా చేస్తానని అనడం కాదు, మీరు రాంగ్ అర్థం చేసుకుంది. ఇరాన్ హర్మూజ్ను బ్లాక్ చేస్తే అమెరికా కూడా బ్లాక్ చేస్తుందా? ఈ మీనింగ్ ఏమున్నది? ఇరాన్ బ్లాకేడ్ను తొలగిస్తాను అని చెప్పే అమెరికా అది కూడా హర్మూజ్లో నుంచి ఎవరిని దాటనియ్యము అంటే రాంగ్ కదా. ట్రంప్ ఏమంటున్నాడంటే హర్మూజ్ నుంచి ఇరాన్తో రాజీ పడి టోల్ ట్యాక్స్ కట్టి ఇంటర్నేషనల్ వాటర్స్లోకి ఏ షిప్ అయినా వస్తే దాన్ని మేము అటాక్ చేస్తామంటున్నాడు. ఇది క్లియర్ వయలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. ఒకవైపు ఇరాన్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ను దిగ్బంధం చేయడము అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకము, ప్రపంచమంతా ఇరాన్ సంగతి తేల్చాలంటాడు. మరి మీకెవరు ఇచ్చారు అధికారం? ఇప్పుడు ఉదాహరణకు ఒక కంట్రీ షిప్ టోల్ ట్యాక్స్ కట్టి బయటకు వస్తుంది, ఇంటర్నేషనల్ వాటర్స్, మళ్ళీ అది కూడా టెరిటోరియల్ వాటర్ కాదు, ఇంటర్నేషనల్ వాటర్స్లో నీకు సంబంధం లేదు, 1000 కిలోమీటర్ల దూరం అమెరికాకు, అక్కడపై వాడు టోల్ ట్యాక్స్ కడితే వాడిని అటాక్ చేస్తా అంటే అర్థం ఉంటుందా? ఇప్పుడు ఉదాహరణకు టోల్ ట్యాక్స్ మీద ఎవరన్నా పోరాటం చేస్తుంటారు, నువ్వు టోల్ ట్యాక్స్ కట్టాల్సిన కారు మీద బాగా రాళ్ళు ఇసురుతా అన్నాడు అనుకోండి, ఎవడన్నా అర్థం ఉంటుందా? నువ్వు టోల్ ట్యాక్స్ కట్టి రా విజయవాడ హైవేలో, నీవు టోల్ ట్యాక్స్ కట్టావంటే చూడు నీ పైన రాళ్ళు ఇసురుతా కారు మీద అంటే అని తీసుకపోయి పోలీసులు లోపలేస్తారా? ఇది బాగానే ఉన్నది. నువ్వు టోల్ ట్యాక్స్ కట్టకుండా ఇరాన్ కట్టడి చేయి దమ్ముంటే, టోల్ ట్యాక్స్ అవసరం లేకుండా ఇరాన్తో నెగోషియేట్ చేయి. కానీ నువ్వు టోల్ ట్యాక్స్ కట్టకపోతే ఇరాన్ వాడు రానియ్యాడు, టోల్ ట్యాక్స్ కడితే అమెరికా వాడు అటాక్ చేస్తాడు. ఇదేమైనా సమస్యకు పరిష్కారమా? బట్ టోల్ ట్యాక్స్ కట్టకుండా బయటికి వెళ్తే మేము పేల్చి పడేస్తామని ఇరాన్ బెదిరిస్తోంది, టోల్ ట్యాక్స్ కట్టి బయటికి వస్తే పేల్చి పడేస్తామని అమెరికా అంటుంది. అంటే ఏమన్నా ఈ రెండు దేశాలు లాజిక్, ఇప్పుడు అమెరికా లాజిక్ ఏమైనా ఉందా? కనీసం ఇరాన్లో లాజిక్ ఉంది. ఎందుకంటే బిఫోర్ ద వార్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ వాజ్ ఓపెన్. సో బిఫోర్ ద వార్ ఈ స్టేట్ ఆఫ్ హర్మూజ్ క్లోజ్ చేయడానికి కారణం ఏంటి? యుద్ధం. సో యుద్ధం ఆగితే స్టేట్ ఆఫ్ హర్మూజ్ దానంతరం తెరుచుకుంటుంది, అసలు అవసరమే లేదని గతంలో ట్రంపే చెప్పాడు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? స్టేట్ ఆఫ్ హర్మూజ్ నుంచి టోల్ ట్యాక్స్ కట్టొస్తే మేము అటాక్ చేస్తా అంటున్నాడు. అంటే ఏ దేశం పైన అటాక్ చేస్తా అంటాడు? రేపు ఉదాహరణకు చైనా షిప్ కట్టొస్తుంది, దమ్ముంటుంది అమెరికా ట్రంప్కు, అటాక్ చేస్తారా? పోనీ ఫ్రాన్స్ షిప్ టోల్ ట్యాక్స్ కట్టి బయటకు వస్తుంది, ఫ్రాన్స్ని అటాక్ చేస్తారా? ప్రాక్టికల్గా ఆలోచించితే అంటే ఎవరినైనా అటాక్ చేస్తా అంటే ఏం దాదాగినది? స్టేట్ ఆఫ్ హర్మూజ్ అంతకుముందు ఓపెను. పోనీ ఇప్పుడైనా ఇరాన్ ఏమంటుంది? మాకు యుద్ధం ద్వారా మీరు మా పైన యుద్ధం చేశారు, దానికి అయ్యేటువంటి కంపెన్సేషన్, రిపేర్స్కు కంపెన్సేషన్ అమెరికా ఇజ్రాయిల్ చెల్లించాలి. చెల్లించినప్పుడు టోల్ ట్యాక్స్ ద్వారా మేము వసూలు చేసుకుంటాం, బొమ్మతో పంచుకుంటాం అంటున్నారు. సింపుల్. టోల్ ట్యాక్స్ ఉండకూడదు అనుకుంటే అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్కు జరిగిన నష్టాలకు పే చేస్తే అయిపోతుంది కదా, సింపుల్ కదా పరిష్కారం. లేదు, ఇరాన్తో ఏదో రకంగా నెగోషియేట్ చేసి నీ పైన శాంక్షన్స్ ఎత్తివేస్తాం, నువ్వు ఆయిల్ ట్రేడ్ చేసుకోవచ్చు, ఆయిల్ రెవెన్యూస్తో నువ్వు రిపేర్ చేసుకో అని ఏదో ఒక అగ్రిమెంట్. ఎందుకంటే ఇరాన్ ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాలున్న దేశం ఆఫ్టర్ రష్యా. బోత్ ఆయిల్ అండ్ గ్యాస్ కలిపితే సెకండ్ లార్జెస్ట్ ఆఫ్టర్ రష్యా. అలాగే ప్రపంచంలో ఉండేటువంటి టోటల్ ఆయిల్ ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్లో మీకు ఇరాన్ అనేది ఒక 12% ఉంటుంది, ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్. సో మీకు వెనిజులా, సౌదీ అరేబియా తర్వాత థర్డ్ కంట్రీ ఇరాన్. ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్, ఆయిల్ అండ్ గ్యాస్ కలిపినైతే సెకండ్, ఓన్లీ ఆయిల్ కలిపిన వెనిజులా, సౌదీ అరేబియన్ తర్వాత అత్యధిక చమురు నిక్షేపాలున్న దేశం ఇరాన్. ప్రపంచంలో 12% ఆయిల్ ప్రొడ్యూసర్, అది 9th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ ఇన్ ద వరల్డ్ ఇరాన్.
మీకు మిడిల్ ఈస్ట్లో మిడిల్ ఈస్ట్లో 24% ఆఫ్ ఆయిల్ ఇరాన్ ప్రొడ్యూస్ చేస్తుంది, మొత్తం మిడిల్ ఈస్ట్ అయ్యేది. సో ఇట్ ఈస్ ద 4th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. సో అందువల్ల ఇరాన్ దగ్గర ఆయిల్ చమురు సంపద ఉంది. నువ్వు ఇరాన్ కనుక తన చమురు సంపదను తానే ఉపయోగించుకోవటానికి ఎలో చేస్తే ఇరాన్కి ప్రాబ్లమే ఉండదు కదా. అంటే ఇరాన్ పైన శాంక్షన్స్ విధిస్తావు, ఇరాన్ తన ఆయిల్ అమ్మకుండా చేస్తావు, తన గ్యాస్ అమ్మకుండా చేస్తావు. ఆఖరికి ఇరాన్ మీకు ఎప్పుడో 2018 కన్నా ముందు సౌత్ కొరియాకు ఇరాన్ ఆయిల్ అమ్మింది. దాని ద్వారా $6 బిలియన్ $600 కోట్ల ఇరాన్కు చెల్లించాలి. ఇప్పటి వరకు దాన్ని స్తంభింపజేశారు. 2023లో బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, ప్రిజనర్ స్వాప్ అగ్రిమెంట్ అని 2 దేశాలు ఖైదీలను ఇటు అటు మార్చుకోవడం. అప్పుడు ఈ సౌత్ కొరియా ఇవ్వాల్సిన $6 బిలియన్ ఇరాన్కి ఇస్తామని ఒప్పుకున్నారు. ఖతార్ బ్యాంకులకు ట్రాన్స్ఫర్ కూడా చేశారు ఇరాన్కి ఇచ్చే క్రమంలో. ఈ లోపల హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేస్తే ఆ $6 బిలియన్ ఆపేశారు. అంటే ఇరాన్ ఆయిల్ అమ్ముకోకూడదు, ఇరాన్ ఆయిల్ పైన శాంక్షన్స్ పెట్టి దాని ప్రైస్ డిప్రెస్ చేయాలి, ఇరాన్ గతంలో అమ్మిన వాటికి డబ్బులు రాకుండా చేయాలి. మరి ఇంకా యుద్ధంలో ఇరాన్ నష్టపోయింది, ఇప్పుడు ఇరాన్ ఏం చేయాలి చెప్పండి? పోనీ ఆ నష్టపరిహారం అమెరికా ఇజ్రాయెల్ ఇస్తుందంటే ఇవ్వదు. అంటే వాట్ షుడ్ ఇరాన్ డూ? ఈ కండిషన్లో ఇరాన్ ఏమంటుందంటే నేను $2 మిలియన్ అంటే ప్రతి షిప్ మీద వసూలు చేస్తా, ఒమన్తో పాటు పంచుకుంటా అంటారు. ఎస్, అది రైటా రాంగా అంటే సూయజ్ కెనాల్, పనామా కెనాల్లో మరి ఫీజు వసూలు చేయడం లేదా అన్నది వాదన. కానీ అక్కడ తేడా ఉంది. ఆ కెనాల్స్ మ్యాన్ మేడ్ అయితే వసూలు చేస్తే అర్థం ఉంది, కానీ నేచురల్ వాటర్ వేస్ పైన వసూలు చేయడం ఏంటి అనేది క్వశ్చన్. బట్ ఏదైనా ఈ వార్కు ముందు ఇరాన్ స్టేట్ ఆఫ్ హార్మోజ్ పైన ఉండే షిప్స్కి టోల్ ట్యాక్స్ వేయలేదు కనుక ఇప్పుడు టోల్ ట్యాక్స్ వేయడం సమంజసం కాదు. దట్ షుడ్ బి నెగోషియేటెడ్ విత్ ఇరాన్. అది వదిలేసి మీరు షిప్లకు వెళ్ళి టోల్ ట్యాక్స్ కట్టద్దు నేను చంపుతా అంటే కట్టకపోతే వాడు చంపుతాడు, కడితే నువ్వు చంపుతావు. అంటే ప్రపంచంలో నౌకారవాణి జరగద్దా? ఇప్పుడు మన ఊర్లలో ఉండేది నక్సలైట్లో రాత్రి వచ్చి అన్నం పెట్టుకునేవాళ్ళు, అన్నం పెడితే తెల్లారి పొద్దున వచ్చి పోలీసులు కొట్టేవారు అని చెప్పి నక్సలైట్లకు సహకరించమంటే వాళ్ళు కొట్టేవారు. ప్రజల పరిస్థితి ఏంటంటే నక్సలైట్లకు సహకరించకపోతే నక్సలైట్లు కొట్టేవారు, పోలీస్ ఇన్ఫార్మర్స్ అని చెప్పి చంపేవారు, పోలీసులేమో నక్సలైట్లకు కాస్త సహకారం ఇస్తే పోలీసులు కొట్టేవారు. అంటే ప్రజలకు వీళ్ళు వాళ్ళ కొట్టుడు ఏందది? ఇప్పుడు అదే పరిస్థితి మీకు స్టేట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర వస్తుంది. సో అందువల్ల ట్రంప్ ఈ వైఖరి ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచం ఒప్పుకోదు. ఎందుకంటే అమెరికాకు సంబంధమే లేదు కదా. ట్రంపే చెప్పాడు కదా, మాది ఒక్క షిప్ రాదు, మీరు స్టేట్ ఆఫ్ హార్మోజ్ మీరు ఏమైనా చేసుకోండి, మాకు సంబంధమే లేదు, మేమేమి మిడిల్ ఈస్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకోం. మనకి ఏం సంబంధం? వాడు ఎవడో కట్టడు వాడు నెగోషియేట్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇండియా కట్టిందా కట్టలే కదా, పాకిస్తాన్ కట్టిందా కట్టలే కదా, చైనా కట్టిందా కట్టలేదు కదా. మనం అంతా గుడ్ విల్ చేస్తాడుతో ఇరాన్తో నెగోషియేట్ చేసుకున్నాం, టోల్ ట్యాక్స్ కట్టకుండానే బయటకు వచ్చాం. ఎవడన్నా కడతాడు, వాడి బాధ వాడు పడతాడు, నువ్వు వాడిని నువ్వెందుకు కట్టాలి, నీకే సంబంధం అనే క్వశ్చన్ వస్తుంది కదా.